అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 9,000 దేవాలయాల్ని తీసుకోండి బాబు అని వదిలేశారండి. మీరే నడిపించుకోండి అని ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. తీసుకోవడానికి ఒక్కడు ముందు రాలేదు. అందరి దృష్టి తిరుపతి మీద, వేములవాడ మీద, అన్నవరం మీద, డబ్బులు వచ్చే గుళ్ళ మీద ఉంది, కానీ మన ఊళ్ళో ఉండే చిన్న గుడి మీద లేదు. మనందరం కూడాను దేవుడి యొక్క సొమ్ము వాడెవడో తినేస్తున్నాడు అంటున్నది తిరుపతిని చూసి అంటున్నాం. కానీ మామూలుగా మనం వీధుల్లో ఉన్న 9,000 గుళ్ళని విడుదల చేస్తే కమిటీలు ఫారం కాకపోతే వాదించకండి, జవాబు వినండి. కాబట్టి మీ దగ్గర ప్రత్యామ్నాయం ఏముంది? ఒకటి, నేను రెండవ కోణం కూడా చెప్తాను. నేను ఎన్నో గుళ్ళు చూశాను. దేవుని గుడిని పూజారి మిగ్గేసిన గుళ్ళను చూశాను. దేవుని పోటులో వాడి వంటగది పెట్టుకున్నటువంటి వాడిని చూశాను. దేవుడి గుడిని ఒక మూలకి పెట్టేసి మొత్తం దేవాలయాన్ని ఆక్రమించుకున్నటువంటి పూజారి గుళ్ళను నేను తూర్పుగోదావరి జిల్లాలో 10-20 చూశాను. ఈరోజు దేవుని యొక్క భూములను ఆక్రమించుకుని 4 అణాలు 5 అణాలు 25 పైసలు 50 పైసల కౌలిస్తున్నటువంటి వాడు హిందువు. ఆ హిందువు నేను నెలకి ₹1,00,000 కౌలిస్తానని ఎందుకు ముందుకు రావడం లేదు? కేవలం ప్రభుత్వాన్నే మనం ఎందుకు నిందిస్తున్నాము? కౌలు తీసుకున్నటువంటి వాడు ఈ రోజుకి చారానా బారానా ఇస్తున్నాడండి. అప్పుడెప్పుడో ఫిక్స్ అయినటువంటి రేటు. దాని గురించి ఎందుకు మనం కొట్లాడము? 9,000 దేవాలయాలు ఇస్తాను తీసుకోండి అంటే ఎందుకు తీసుకోవడం లేదు? కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఉన్న వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా